ఆ ఏరియాస్ తీసుకొచ్చి మన కింద గుసురు పెట్టి నీకు ఒక సంవత్సరం వరకు అదే లెవెల్ పోయింది. దాని తర్వాత ఆ ఏరియాస్ తగ్గగానే నీకు ఒక ఇంక్రిమెంట్ యాడ్ అయింది, డిఏ 2 డిఏలు యాడ్ అయినాయి, మళ్ళీ జీతం లెవెల్ ఏమనుకున్నా అబ్బా 40,000 అయిపోయి 40,000 అయిపోయి అదే 40,000 మీద ఇంకా మనం ఉన్నాం. ఆలోచన చేయాలి మనం. రిటైర్మెంట్ అన్నప్పటికీ ఏం రావాలా? నీ బేసిక్ పెరిగితే తప్ప నీకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఎక్కువ రావు. మరి నీ బేసిక్ పెరగాలంటే ఏం కావాలా? పిఆర్సీ అనేది 30 నుంచి 30% తీసుకోవాలా. వాస్తవా కదా? అరే నీ హక్కు కాదా? ఇంతకుముందు మన డిపార్ట్మెంట్లో ఎప్పుడైనా పిఆర్సీ ఎప్పుడు తీసుకున్నాం? 27 నుంచి 30%. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. 2014లో జైలు రైతులు తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ బేసిక్ అప్పుడు ఎంత ఉండే? 24,000 ఉండే. వాళ్ళకు ఒకటే పిఆర్సీ గట్టిగా జరిగింది. ఇప్పుడు వాళ్ళ బేసిక్ 60,000 అయిపోయింది. ఒకటే పిఆర్సీ. మనకు కరెక్ట్ మనం ఇట్లా పట్టి మీద ఎక్కినాం, మూవ్ అవుతున్నది ఏమైపోయింది? 7% అయిపోయింది. 7% గంటలకి మన బతుకులు ఆడినాయి. పాపం పెద్ద పెద్ద నాయకులు మన సాయిబాబా సార్ చెప్తాడు మీటింగ్లలో. సాయిబాబా సార్ అని తెలుసు కదా, లెవెనార్డ్ యూనియన్ జనరల్ సెక్రటరీ. పాపం చాలా తక్కువ జీతాలతో ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. పాపం వాళ్ళకు న్యాయం జరగాల, అన్యాయం జరిగింది. 2000 పిఆర్సీల 18 అంట 10% తక్కువ వచ్చిందంట. ఒకసారి మీకు ఒక ఆలోచన చెప్తాను. ఎందుకంటే ఎవరైనా ఈ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడే నీకు పిఆర్సీ అమలు అవుతుంది. 2018లో మనం ఇంట్లో డిపార్ట్మెంట్ అని లేము, అబ్జర్వర్లు కాలేము. 10 ఏళ్ళు అయినాం. 10 ఏళ్ళ కోర్టు కేసు కట్టేసింది. కన్సల్టేట్ పేమెంట్ మీద 2019 వరకు మనం పనిచేసినాం. మరి 2018 పిఆర్సీ ఎట్లా అవ్వలేదు నాకు అర్థమైతే ఇంతవరకు పెద్ద నాయకులందరూ చెప్తున్నారు 2018లో లాస్ అయిపోయినాం అని. అసలు నువ్వు ఉద్యోగస్తులే కావు, నువ్వు ఎంప్లాయీస్లే కావు, నీకు 2018 పిఆర్సీ ఎట్లా అవ్వలేదు? కాదు, నిజంగానే మాకు అన్యాయం జరిగింది అంటున్నాం. మరి 2022లో పట నువ్వే జనరల్ సెక్రటరీ, జేఏసీ చైర్మన్, నువ్వే 7% ఒప్పుకున్నావు. మరి ఎట్లా అన్యాయం జరిగింది? వాస్తవం కదా? అంటే ఉదాహరణ, అంటే ఒక పెద్ద నాయకులు అనేది ఎట్లా చెప్పి ఈ కార్మికులలో అంటే పెద్దలు చెప్తే మనం నమ్ముతాం. ఊర్లో ఎట్లుంటుందబ్బా, ఒక పెద్ద మనిషి ఊరికి సర్పంచ్ అనుకో, ఆ సర్పంచ్ చెప్పి ఊళ్ళో అందరూ నమ్ముతారు. నిజంగా అయినవచ్చు, ఎందుకంటే ఆయన సర్పంచ్ కాదా, ఆయనకు అన్ని తెలుస్తాయి. ఆయన జిల్లాలో పోతాడు, మండలంలో పోతాడు, పైకి సెక్రటరీ పోయి మాట్లాడుతాడు కాబట్టి ఆయనకు అన్ని తెలుసు అనుకుంటాం. మనం ఎలా అనుకుంటాం కదా, పెద్ద మనిషి చెప్పి నిజం అనుకుంటున్నాం. వాస్తవంగా మన బతుకు చాలా ఆగమైపోయింది. పిఆర్సీ మొన్న 30% తీసుకుంటే ఈరోజు జీతం మాకు 50,000 నుంచి 60,000 జీతం వస్తుండే. నెక్స్ట్ పిఆర్సీ గట్టి కొట్టుంటే 1,00,000 పోతాం. వాళ్ళకి ఎట్లా 3 లక్షలు ఎందుకు అయినాయి? ఎంప్లాయీస్ జీతం ఎందుకు పెరిగింది? పిఆర్సీ 30%, 27% తీసుకోవడం వల్ల 3 లక్షలు 2 లక్షలు జీతం అయినాయి. తప్పు కాదు. మనం వస్తారకే పాపం నిన్న మన జేఎల్ఎంలు 10,000 మంది వారు, 20,000 మంది మనం. 2022 వస్తారకే 30,000 మంది కార్మికులు పెరిగొట్టాలకే పిఆర్సీ 30% నుంచి 7% ఖతమైంది. ఇది ఉన్న వాస్తవం. ఇప్పటికైనా దయచేసి ఆర్టీఎల్ కార్మికులందరూ ఒకటైనా మన హక్కు ముంగటి ఫస్ట్ ఏదన్నది కన్వర్షన్ కావాలని డిమాండ్ పెట్టినాం, ఏపీఎస్సీ రూల్స్ కావాలని డిమాండ్ పెట్టినాం. మరి అవి సాధించుకుంటే ఇవన్నీ సాధించుకుంటాం కదా. కాబట్టి దయచేసి రేపు పొద్దున ఈ జేఏసీ ఏదైతే ఉద్యమ కార్యాచరణ ఇస్తుందో దానికి అందరు కట్టుబడి ఒకటే కార్యాచరణ. ఇంకేముంటుంది? మనం పెడితే ఒకరు ధర్మలు పెడతాం, లేకపోతే డైరెక్ట్ సమ్మె పోతాం. సమ్మె పోయినప్పుడు ఎట్లుండాలంటే 20,000 మంది కార్మికులు ఇంట్లోనే అనుకోవాలా. ఎవరు ఆఫీస్ ముఖం చూడరాదు. అవసరం అనుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలా, పడేయాలా. ఇంటికి పోయి మంచిగా ఎన్ని రోజులు 24 గంటలు కరెంట్ పని చేస్తే భార్య పిల్లలు తీసుకొని మంచిగా తిరుపతి యాత్రను ఎప్పుడో మొత్తం తిరిగి మనకి జియో వచ్చింది అనుకో, అప్పుడు వచ్చి మనం మీద పని చేయాలి. ఆ విధంగా అయితేనే మన ఉద్యమం సక్సెస్ అవుతాం. లేకపోతే ఈ ఫోన్ ఉన్న దగ్గర
ఏడి ఫోన్ చేస్తాడు, ఏఈ ఫోన్ చేస్తాడు, వచ్చి నా భార్యకు వచ్చి ఒక ఏఈ వస్తాడు, ఓ మీ ఆయనకు తెలుస్తలేదు ఉద్యోగం పోతే ఎట్లా పోతాడు, నీ ఉద్యోగం పోతుంది అయ్యా జాగ్రత్త కదా ఉద్యోగం పోనికి ఎవరు పని చేయాలి అంటున్నా. 20,000 మంది బయటకు వస్తే కరెంట్ అనేది ఏమన్నా రోడ్డు మీద అడ్డ మీద కూలి వచ్చి పని చేస్తాడా? సబ్ స్టేషన్లో ఎవరు పని చేస్తాడు? తెలివి మనకన్నా తెలివి ఉండాలి, వాళ్ళకంటే ఉండాలి, ఎందుకంటే మనం భయపెట్టాలని. ఆర్టీఐ కార్మికులకు తెలివి ఉండాలి కదా. 20,000 మంది పని చేస్తే 20,000 మంది తీసుకెళ్ళడానికి ఏమన్నా ఇది మన అడ్డ మీద కూలీలా? మన ఏమన్నా అడ్డ మీద కూలీలా? అరే ఎంత కష్టపడి ఐటీఐ చదివి పోలెక్కి నేర్చుకొని కరెంట్ అంటే తెలుసుకొని మనం పని చేస్తున్నాం. ఇంత తెలుసుకున్నా కూడా నెలకు 15 ఒక కార్మికుడు చనిపోతున్నాడు. వాస్తవం కదా? అలా మనకు వదిలేసి చూడడానికి కరెంట్ పని చేస్తున్నాడా? కానీ ఒక భయం ఉన్నది మనకు. భయం ఏంటి? ఉద్యోగం ఎక్కడ పోదు. నా ఉద్యోగం పోయిందా? 2 నెలలు పోయింది. 52 రోజులకు మళ్ళీ ఉద్యోగం ఎక్కిన. అప్పుడైతే మేము 200 మంది, అప్పుడు మేము సింగిల్ గానే. ఇప్పుడు 9 సంఘాలు నోటీస్ ఇస్తేనే భయపడాల. కార్మికులందరూ ఇప్పుడు ఎందుకంటే ఇంతకు ముందు అంటే మేమే భయపడ్డాం అనుకో, ఎందుకంటే నీ అమ్మ సగం మంది కార్మికులు వస్తారు పోయి ఎంత అలసిపోయినాం ఉద్యోగం చేసి. ఎప్పుడు చేసినా అదే 20%, 40%, 30%. ఇప్పుడు అట్లా కాదు. కొట్టారు కార్మికులందరికీ నాయకులు ఎవరున్నారు చూడండి, మీరు అందరూ ఉద్యోగం చేస్తారు. ఎవరైనా భయపడ్డామా? అంటే ఎవరున్నారా? టోటల్ ఆర్టీఐ కార్మికులనే, వెనుక పోయే ప్రసక్తే లేదు. కాబట్టి ఈ నాది మెదక్ జిల్లానే, ఉమ్మడి మెదక్ జిల్లానే. చంద్రెడ్డి గారు ఉమ్మడి మెదక్ జిల్లానే, నేను ఉమ్మడి మెదక్ జిల్లానే. కానీ ఇప్పుడు మాకు సంగారెడ్డి అయింది, అన్నకేమో సిద్దిపేట అయింది. కాబట్టి ఉమ్మడి మెదక్ జిల్లా నాది ఇక్కడనే. 100% మనం అందరం కొట్టడానికి సిద్ధం కావాలా? ఎట్టి పరిస్థితిలో పడ్డ ఒక్కటి మనల్ని కాదు, మీరు ఆలోచన చేయండి. నేను నిజంగా చెప్తున్నా, తెలుసు కదా, మాట అంటే మాటలు ఉంటారు. బాధ్యత ఎవరు తీసుకున్నారా? మీరు తీసుకోవాలా? మాకేం కావాలా? 20,000 మంది కార్మికులు పని బంద్ చేసుకొని ఏం చేసే అవసరం లేదు. తీర్థయాత్రలు ఏమన్నా చేసుకోండి, వచ్చిన తర్వాత ఉద్యోగం చేయండి. ఎవరు భయపడే అవసరం లేదు. వాస్తవం కాదు? కాబట్టి దయచేసి ఇప్పుడు ట్రాన్స్కో కార్మికులు ఎంతమంది ఒకసారి చేయలేము. మరి నుంచి ట్రాన్స్కో చేయలేము. దయచేసి ట్రాన్స్కో నుంచి వచ్చిన కార్మికులు ముఖ్యంగా మీరు ఎక్కువ కష్టపడి సబ్ స్టేషన్లను తిరిగి ఈ రాని కార్మికులకు అందరికీ మళ్ళీ మీరు మోటివేషన్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ట్రాన్స్కో కార్మికులు చాలా మంది ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ మళ్ళా కష్టపడి మన కార్యాచరణ ఇప్పుడు మీకు ఇబ్బంది పెట్టాం ఎక్కువ చంద్రెడ్డి గారు అన్నట్ల. ఎందుకంటే ఇప్పటివరకు అన్ని చేసినాం. ఈ ఉమ్మడి 10 జిల్లాల బాడీలు వేసుకొని ఇమీడియట్ గా ఉద్యమ కార్యాచరణకి వెళ్ళిపోతాం. మీరు అందరూ సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పటికే సమయం ఎక్కువ అయిపోయింది, అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మనం కొద్దిగా గొప్పగా ముందుకు పోయినాం. మన వెనుక ఇంకొంత 3 విధాలు ఆగిపోయారు. ఒకటి మిగిలిపోయిన కార్మికులు, రెండోది అన్లైన్ కార్మికులు, తర్వాత పీసీ రేట్ వరకు. ఈ 3 డిమాండ్లు కంపల్సరీ సాధిస్తాం. ఎప్పుడు సాధిస్తామంటే పని 100% బంద్ కావాలి. ఇలా ఎవరు వెనుక పోయే నాయకులు లేరు. నిజంగా చెప్పాలంటే ఇలా ఒక్కరిగా చూడబ్బా, ఎవరైనా ఇబ్బంది పడేటో కనిపిస్తారా మీకు? చంద్రరెడ్డి వెనక పోతాడా? సతీష్ రెడ్డి వెనక పోతాడా? శ్రీధర్ కూడా వెనక పోతాడా? వెంకట నాయకుడికి వెనక పోతావా? మొత్తం ఇక మీరే లేటున్నది. మీరు ఎప్పుడు అంటే సిద్ధమైద్దాం. కాబట్టి దయచేసి ఇప్పటికే సమయం ఎక్కువైంది. మళ్ళా నెక్స్ట్ మనం కార్యాచరణ పాల్గొందాం. ఈ అవకాశం ఇచ్చిన ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులకు
కార్మికులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.